వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హలో డాక్టర్. ఈరోజు హలో డాక్టర్లో అసలు బ్రెయిన్ స్ట్రోక్ అలాగే బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి అసలు ఎందుకు సంభవిస్తాయి, వాటి కారణాలు ఏంటి, ఎటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు, దీనికి సంబంధించి మెడికవర్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ మహేష్ కుమార్ మైదు గారు మనతో పాటు ఉన్నారు. అండ్ ఈ పర్టికులర్ సమస్యకి సంబంధించి మీకు కూడా ఎటువంటి డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి కాల్ చేయొచ్చు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. మనం చెప్పుకుంటూ ఉన్నాం, ఇప్పుడు యూత్లో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రెండు ప్రాబ్లమ్స్ కూడా, ఒకటనే కాదు. సో అసలు ఇందుకు కారణం ఏంటి దానికి? సో మొదట మనం బ్రెయిన్ స్ట్రోక్ గురించి మాట్లాడుకున్నాం. బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఒకప్పుడు మనం చూసామంటే, మన పేరెంట్స్ కానీ ఎవరైనా కూడా మనం హిస్టరీ చూసామంటే స్ట్రోక్స్ యూస్ టు టెండ్ మోర్ ఆఫ్టర్ 60 years, 50 to 60 years ఆఫ్ ఏజ్. వై? బికాస్ ఒకసారి వర్క్ అయిపోయినా కదా ఫిజికల్ నీడ్ అండ్ ఎవ్రీథింగ్ గాట్ స్లోలీ రెడ్యూస్డ్. అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది మొదలవడం 50-60 years తర్వాత మొదలవుతుంది, వన్స్ దే గెట్ రిటైర్డ్. So we used to hear about strokes, brain strokes or heart strokes. If you see, after 60 years తర్వాత ఆయనకి చనిపోవడం అలా మార్బిడిటీ కానీ మోర్టాలిటీ కానీ ఉండేది. కానీ ఇప్పుడు బికాస్ ఆఫ్ ద సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ ఆల్, అంటే లెస్ దెన్ 40 years బిలో, బికాస్ ఆఫ్ స్ట్రెస్, లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ కానీ, లాస్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ, డైట్, మేజర్ జంక్ ఫుడ్ అండ్ స్లీప్ అండ్ బ్యాలెన్సింగ్ అండ్ వర్క్ అండ్ ఫిజికల్ కాన్షియస్నెస్ కూడా బ్యాలెన్సింగ్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి దీస్ ఆర్ గెటింగ్ మోర్. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ రిలేటబుల్. చాలా మందిలో ఈ మైగ్రేన్ తలనొప్పులని, లేకపోతే బ్యాక్ సైడ్ నొప్పి రావడం కానీ, తలనొప్పులు అనేవి చాలా ఎక్కువ మంది చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యగా మారిపోయింది రోజుల్లో. సో అలాంటి తలనొప్పులు ముందుగానే ఒక సిగ్నల్స్ ఇస్తున్నాయి అనుకోవచ్చు? ఎస్ కరెక్ట్. అంటే అన్ని హెడ్ ఏక్స్ వార్నింగ్ సిగ్నల్స్ అనుకోకూడదు, ఎందుకంటే దేర్ మైట్ బి డేంజర్స్ అని మేము వార్నింగ్ సైన్స్ అంటాము. ఇనీషియల్గా సటిల్గా సైన్స్ ఉంటాయి స్ట్రోక్లో, ఎస్పెషల్లీ ఫేషియల్ డ్రూపింగ్ అంటాము. ఫాస్ట్, ఇట్స్ కాల్డ్ ఫాస్ట్, ఇట్ ఇస్ అ కోడ్ కాల్డ్ ఫాస్ట్. సో బీ ఫాస్ట్ అంటాం. ఎఫ్ అంటే ఫేషియల్ డ్రూపింగ్, ఒకవైపు చిన్ డీవియేషన్ కానీ, ఒకవేళ ఫేషియల్ డ్రూపింగ్ అంటాము. ఇంకొక ఏ ఇస్ నథింగ్ బట్ ఆర్మ్ అంటే లిమ్ వీక్నెస్, అంటే ఒక చెయ్యి కాలు పని చేయని పరిస్థితిలో ఉండడం. ట్రాన్సియంట్గా, ఇట్స్ కాల్డ్ ట్రాన్సియంట్, కొన్నిసార్లు ట్రాన్సియంట్గా వచ్చి వెళ్ళిపోతుంటుంది. సో అది పేషెంట్ రికగ్నైజ్ చేస్తాడు కానీ నెగ్లెక్ట్ చేస్తాడు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ బికాస్ ఆఫ్ అ స్కేర్ ఆర్ సమ్ సార్ట్ ఆఫ్ నెగ్లెక్షన్ వల్ల ఆ ఇనీషియల్ సటిల్ సైనస్ మిస్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ స్పీచ్ వచ్చేసి స్లరింగ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. కొన్నిసార్లు నత్తి రావడం, అన్ని నత్తి వల్ల అంటే స్ట్రోక్ వచ్చిందని కాదు, నత్తి వస్తున్నప్పుడు క్లారిటీ ఆఫ్ ద స్పీచ్ పోతుంది. అండ్ మొటారఫేజియా అంటాం. ఆ ఫేజియా కంప్లీట్ లాస్ ఆఫ్ స్పీచ్ కొన్నిసార్లు సడన్గా జరుగుతుంది. ఇది వార్నింగ్ సైన్. సో దీస్ ఆర్ ద థింగ్స్ టు బీ టేకెన్ ఇన్ ద, అంటే ఒకసారి ఈ సైన్స్ రావడం జరిగితే, ఒక చెయ్యి కాలు పడిపోతున్నట్టు అనిపిస్తుంది, వీక్నెస్ అనిపిస్తుంది అంటే డెఫినెట్గా వీ హ్యావ్ టు బీ కన్సిడర్డ్ మోర్ ఆఫ్ స్ట్రోక్. ఇప్పుడు మైగ్రేనస్ హెడేక్స్ వేరు, ఈ స్ట్రోక్ హెడేక్స్ వేరు. మైగ్రేనస్ హెడేక్స్ సంథింగ్ డిఫరెంట్ బికాస్ ఆఫ్ ద exposure to lot of factors. Migraines అంటే most commonly it is because of the sleep factor and dietary factors ఎక్కువ ఉంటాయి చాలా వరకు. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్ స్ట్రోక్ వస్తుంది టెండెన్సీ ఉంది. ఒక ఫెమిలియల్ హిస్టరీ, అంటే మన ఫ్యామిలీలో కూడా కొంతమంది భయపడుతూ ఉంటారు, పేరెంట్స్కి స్ట్రోక్ ఉంది, సో మనం స్ట్రోక్ ఎవాల్యుయేషన్ చేయించుకోలేము. సో ఇయర్లీ స్క్రీనింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్, ఎస్పెషలీ రెగ్యులర్ చెకప్స్ ఆఫ్ బీపీ, షుగర్ అండ్ కంట్రోల్ ఆఫ్ అంటే చాలా వరకు ఇప్పటివరకు నేను ట్యాబ్లెట్స్ ఏం వాడలేదు, హాస్పిటల్కి రావడం జరుగుతుంది, సడన్గా బీపీ చూస్తే 160, 180 ఉంటుంది. సో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ సబ్ క్లినికల్గా వీళ్ళు హైపర్టెన్సీ ఉంటారు కానీ ట్యాబ్లెట్స్ వాడరు, రెగ్యులర్గా చెకప్స్ చేసుకోరు. సో మిస్సింగ్ ఆఫ్ దీస్ సటిల్ థింగ్స్ విల్ లీడ్ టు సడన్ యాక్సిలరేటెడ్ హైపర్టెన్షన్, దానివల్ల బ్రెయిన్లో బ్లీడింగ్ అవ్వడం లేదా స్ట్రోక్ రావడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం షుగర్స్ కూడా, డయాబెటిక్, నేను డయాబెటిక్ కాదు, నా టెస్ట్లు అన్ని నార్మల్ ఉన్నాయి, బట్ దే వోంట్ ఫాలో ఆఫ్టర్ 1 year 2 years తర్వాత కూడా ఫాలో అప్ తీసుకోరు. సో ఇయర్లీ చెకప్ ఎస్పెషలీ ఫర్ lipid profile, sugars and regular BP checkups will make you screening more. We can easily identify. అండ్ బ్రెయిన్ ట్యూమర్స్ అని చెప్తున్నారు డాక్టర్, అసలు ఈ బ్రెయిన్ ట్యూమర్స్ ఏంటి? దీనికి కూడా సేమ్ ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇవే కారణాలా, లేకపోతే ప్రత్యేక కారణాలు? బ్రెయిన్ ట్యూమర్స్కి యూజువల్గా we can say we'll divide into 3. One is pediatric అంటే కిడ్స్, చిల్డ్రన్స్లో. నెక్స్ట్ ఈజ్ మేల్స్ అండ్ ఫీమేల్స్. అడల్ట్స్లో ఎలా ప్రీపాండరెన్స్ ఉంటుంది అంటే కిడ్స్, చిల్డ్రన్స్ less than 15 years వస్తే those who are exposed to radiation by any means, అంటే ప్రీవియస్ ట్రీట్మెంట్ వల్ల రేడియేషన్ ఎక్స్పోజర్, అన్ని రేడియేషన్ ఆఫ్ ఎక్స్పోజరు ట్యూమర్ని కాజ్ చేయదు. దేర్ ఆర్ 2 things, అయోనైజింగ్ రేడియేషన్ ఇస్ నాన్ అయోనైజింగ్ రేడియేషన్. అయోనైజింగ్ రేడియేషన్ ఇస్ నథింగ్ బట్ ఇప్పుడు ఎక్స్రేకి వెళ్తాం మనం, రిపీటెడ్ ఎక్స్రేస్ వల్ల మనకి వీఆర్ హార్మ్. సో అయోనైజింగ్ రేడియేషన్, ఇప్పుడు ఫోన్ వాడతాం, ఫోన్ వాడడం ఈజ్ అ నాన్ అయోనైజింగ్ రేడియేషన్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ రీసెర్చ్ గోయింగ్ ఆన్ ఇన్ వెస్టర్న్ కంట్రీస్, ఈవెన్ ఇన్ ఇండియా. అంటే ఫోన్ వాడడం వల్ల ట్యూమర్స్ వస్తాయా? So there is a lot of belief that phone వాడడం వల్ల బ్రెయిన్ ట్యూమర్స్ వస్తాయి. నో,
దెర్ ఆర్ లాట్ ఆఫ్ రీసెర్చ్ అండి. ఎందుకు రీసెర్చ్ అండి అంటే లాస్ట్ 20 years గమనిస్తే మనం ఫోన్ యూసేజ్ కానీ డిజిటల్ యూసేజ్ ఎక్కువ అయిపోతుంది. అండ్ ఫోన్ వాడడం, చెవు దగ్గర పెట్టుకోవడం, చెవులో ఉండడం వల్ల బ్రెయిన్ ట్యూమర్ వస్తుందంటే సర్టెన్ రీసెర్చ్ ఈస్ గోయింగ్ ఆన్ స్టిల్. అంటే కాస్మోస్ అని ఒక స్టడీ ఉంది. ఈ స్టడీలో ఆల్మోస్ట్ 250,000 యూజర్స్ ఆఫ్ వేరియస్ కంట్రీస్, వెస్టర్న్ కంట్రీస్ హ్యావ్ బీన్ పేషెంట్స్ ఇంక్లూడ్ చేయడం జరిగింది. దీనిలో కూడా నోబడీ హాస్ గివెన్ ఎ క్లియర్ కొరిలేషన్ విత్ ద ఫోన్ యూసేజ్ అండ్ ద బ్రెయిన్ ట్యూమర్. బట్ సర్టెన్ ఆర్టికల్ స్టిల్ షోయింగ్ దట్ అంటే దెర్ ఇస్ 2.4 రిస్క్ అంటారు, కొంతమంది అప్ టు 10 రిస్క్. బట్ ఈస్ నాట్ అ మేజర్ క్యాన్సర్. ఎగన్సే బ్రెయిన్లో వినికిడి నరం దెబ్బతింటుందని యూజువల్గా దే ఆర్ సేయింగ్. అండ్ ఎకోస్టిక్ న్యూరోమా అంటే మన వినికిడి నరం 8th nerve అంటాం. సో 8th nerve న్యూరోమాస్ వస్తాయి. ఎకోస్టిక్ న్యూరోమాస్ దేర్ ఇస్ అ టెండెన్సీ. బట్ మనకి వాళ్ళ ఫెమిలియల్ అంటే జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ మనకు తెలియదు. సో ఒకసారి జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉండే అవకాశం ఉండే వాళ్ళకి ఇంకా ఎక్కువ. ఎస్. అండ్ ఈ మధ్య కాలంలో చాలా మందికి అంటే ఏదైనా సరే తక్కువ ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా ఏదైనా వెంటనే మర్చిపోవడం, లైక్ అల్జీమర్స్ అని ఫర్గెట్ఫుల్నెస్. సో ఇలాంటి కూడా ఒక సంకేతంగా చెప్పుకోవచ్చు. దానికి దీనికి అసలు ఏమైనా సంబంధం ఉంటుందా? ఇది ఫర్గెట్ఫుల్నెస్ చాలా చాలా రెగ్యులర్గా చెప్పే అంటే సిమ్టమ్ ఇది. ఈ ఫర్గెట్ఫుల్నెస్ అంటే వెన్ యూర్ డూయింగ్ మల్టీ టాస్కింగ్, మనం వీఆర్ నాట్ డూయింగ్ ఓన్లీ సింగిల్ టాస్క్, వీఆర్ డూయింగ్ మల్టీ టాస్కింగ్ అండ్ స్ట్రెస్ బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. దట్ ఇట్ సెల్ఫ్ కాజ్ మెమరీ లాస్. బికాజ్ మనం మెయిన్గా ఏదైతే చేయాలనుకుంటున్నామో అది చేయకుండా రిమైనింగ్ వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. ఈ కాన్సన్ట్రేట్ చేసినప్పుడు రొటీన్ వర్క్ ఫర్గెట్ఫుల్నెస్ ఉంటుంది. దిస్ ఈజ్ ఫర్గెట్ఫుల్నెస్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ఫర్గెట్ఫుల్నెస్ బికాస్ ఆఫ్ ద బ్రెయిన్ ట్యూమర్ అది ఎలా ఉంటుందంటే ఈవెన్ దో యూ రొటీన్ యాక్టివిటీస్, యువర్ మామ్, డాడ్ పేర్లు, వేస్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ రొటీన్ పీపుల్ ఐడెంటిఫికేషన్ మిస్ అయితే దట్ ఈస్ మేజర్ కన్సిడర్డ్ అస్ ఫర్గెట్ఫుల్నెస్. ఇప్పుడు మదర్ని మమ్మీ కాకుండా వేరే నేమ్ కాదు, అంకుల్ని ఇంకో వేరే నేమ్, సో రొటీన్ సిస్టర్ బ్రదర్స్ వాళ్ళ నేమ్ పిలవకుండా వేరేగా పిలుస్తున్నారంటే దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఇన్ ద బ్రెయిన్. దెన్ డెఫినెట్లీ ఆల్జీమర్స్ ఈజ్ అ డీజనరేటివ్ డిజీజ్, ఏజ్ రిలేటెడ్ డిజీజ్, ఇట్స్ అ డీజనరేటివ్ ప్రోగ్రెసివ్ డిజీజ్. సో దానికి సప్లిమెంటేషన్ కానీ ఒక రొటీన్ ఎవాల్యుయేషన్ అయితే మస్ట్ అండ్ షుడ్. బట్ దీస్ ఆర్ ఆల్ ఆఫ్టర్ 60 years of age. బట్ ఎర్లీ డీజనరేషన్ ఎస్ బికాస్ ఆఫ్ ఆల్ అంటే మన దీనికి కూడా లైఫ్ స్టైల్ హ్యాబిట్సే ఒక కారణం. మెయిన్గా మన జంక్ ఫుడ్ అనేది మెయిన్ కారణం అవుతుంది ఇప్పుడు. అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా మనం చాలా వరకు గ్యాడ్జెట్స్ వాడుతున్నాం, ఫోన్స్ వాడుతున్నాం, వీఆర్ స్టికింగ్ టు సోఫాస్ అండ్ బెడ్స్. సో ద ఎంటైర్ టైమ్ వాజ్ లాస్ట్ విత్ ద డిజిటల్ దిస్. ఈవెన్ కిడ్స్, స్కూల్ కిడ్స్ కూడా ఎక్కువసేపు మొబైల్ చూడడం జరుగుతుంది. దీనివల్ల వాళ్ళ ఒబేసిటీ అనేది ఎర్లీ అంటే ఈ చిల్డ్రన్ కూడా ఒబేసిటీ రావడం జరుగుతుంది, ఎర్లీ డయాబెటిక్ అవుతున్నారు కూడా. సో దీస్ ఆర్ ఆల్ ద టెండెన్సీస్ టు ఫార్మ్ ఫ్యూచర్ స్ట్రోక్స్ ఈవెన్. అండ్ విల్ కమ్ బ్యాక్ టు ద బ్రెయిన్ స్ట్రోక్ సార్. ఈ స్ట్రోక్ వచ్చే ముందు మీరు చెప్పారు కొన్ని సిమ్టమ్స్ ఉంటాయని చెప్పేసి. సో ఈ సిమ్టమ్స్ 1+1 అట్లా వస్తూ ఉంటాయా, లేకపోతే ఎట్ ఏ టైం స్ట్రోక్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి? చాలా మందిలో ఏ సిమ్టమ్ లేకుండా అప్పటి వరకు చాలా హెల్దీగా ఉన్న పర్సన్ ఒకేసారి కొలాప్స్ అయిపోవడం చూస్తాం. కరెక్ట్. ద సేమ్ ఆన్సర్ ఐ హావ్ గివెన్. ఇఫ్ దే ఆర్ నాట్ బీన్ క్లినికల్లీ చెక్డ్ అప్, రొటీన్లీ క్లినికల్ ఎవాల్యుయేషన్ జరగకపోతే ఆల్ ఆఫ్ అ సడన్ విల్ బి అ మేజర్ స్ట్రోక్. ఓకే. వెన్ దోస్ పీపుల్ హూ హవ్ బీన్ రొటీన్లీ ఎవాల్యుయేటెడ్, ఎస్పెషలీ మినిమల్ స్ట్రోక్స్ వస్తాయి, వాళ్ళు భయపడి హాస్పిటల్కి వెళ్తారు. కొంతమంది రొటీన్గానే ఎవాల్యుయేట్ చేసుకుంటారు, బై మీన్స్ ఎవ్రీ ఇయర్ ఆర్ 6 months విల్ గో ఇన్ టు స్టేట్ ఆఫ్ ఎవాల్యుయేషన్. బట్ కొంతమంది చిన్న స్ట్రోక్ రాగానే ఒకసారి వెళ్ళి హాస్పిటల్. నౌ ద అవేర్నెస్ హెస్ బీన్ క్లియర్లీ నోటిస్డ్. యాక్చువల్లీ చిన్న స్ట్రోక్ రాగానే పేషెంట్ డాక్టర్ దగ్గర వెళ్ళి సార్ ఏమైనా మెడిసిన్స్ వాడాలా లేకపోతే ఏం చేయాలి. సో అవేర్నెస్ హెస్ బీన్ టోటలీ పిక్డ్ అప్. బట్ కన్సిస్టెన్సీ హెస్ బీన్ లాస్ట్. అంటే ఆ మెడిసిన్స్ వాడకపోవడం కానీ, నెగ్లెక్ట్ చేయడం కానీ, మళ్ళీ రొటీన్ risky habits like smoking, alcohol and drugs, these are all the things were going on. So ఇది ఎంత చేసినా కూడా recurrent chances of stroke will be very high. ఓకే. ఇందాక మీరు చెప్పినట్టు అంటే ఇంతకు ముందు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా పెద్దవాళ్ళలోనే ఎక్కువగా చూసేవాళ్ళు, ఇప్పుడు యూత్లో కూడా చాలా ఎక్కువ. Yes. ఒక ఏజ్ లిమిట్ అంటూ ఉందా సార్, లేకపోతే చిన్నపిల్లలకు కూడా ఇలాంటి స్ట్రోక్స్ వచ్చాయి? మేము స్ట్రోక్ ఇన్ యంగ్ ఎప్పుడు అంటామంటే, ఇప్పుడు స్ట్రోక్ ఇన్ యంగ్ అనే వర్డ్ అని ఎక్కువ వింటున్నాము. ఒకప్పుడు స్ట్రోక్ అనేది ఎల్డర్లీ, బై డెఫినేషన్ ఎల్డర్లీ అనుకునేవాళ్ళం. ఇప్పుడు స్ట్రోక్ ఇన్ యంగ్ అనడానికి రీజన్ ఏంటంటే దే ఆర్ అకరింగ్ less than 40 years of age. చిల్డ్రన్ హ్యావ్ ఎ డిఫరెంట్ స్పెక్ట్రా. అంటే చిన్నపిల్లల్లో స్ట్రోక్ వచ్చే తత్వం ఉంటుంది. ఇట్స్ కాల్డ్ మోయా డిజీజ్ అంటాము, వేర్ చెట్టు వేలులాగా బ్రెయిన్లో రక్తనాళాలన్నీ ముడిచిపోతుంటాయి. సో దానివల్ల మేజర్ రక్తనాళాలు మూసుకుపోవడం వల్ల చెట్టు వేలులాగా రూట్స్ లాగా అయిపోతుంది. దట్ రిజల్ట్స్ ఇన్ అ స్ట్రోక్. ఇట్స్ బేసికలీ జెనెటిక్ రిలేషన్ అండ్ టెండెన్సీ. ఎస్. అండ్ మెడికల్ టెక్నాలజీ ప్రకారం గోల్డెన్ అవర్ అని పిలుస్తూ ఉంటారు. Yes, golden hour. Yeah, golden hour is only described for the brain stroke. Okay. Why? Because initially it is considered as the first 6 hours. మనం విలేజెస్ నుంచి సిటీకి రావడం కానీ, సిటీలోనే కూడా అంబులెన్స్లని డిలే అవ్వడం కానీ, రోడ్ ట్రాఫిక్ కానీ ఏదో ఒక కారణం వల్ల డిలే అయితే మేము బ్లేమ్ చేస్తాం పేషెంట్ని. ఎందుకు అంటే 6 hours బిలో వస్తే మనం ఇంజెక్షన్ ఇచ్చి సేవ్ చేసేవాళ్ళం అని. ఎస్, ఇట్ ఈస్ కాల్డ్ గోల్డెన్ అవర్. వై? బికాస్
ఫస్ట్ ఇనిషియలీ 1 to 4 hours, 4.5 hours, ఎస్పెషల్లీ 4.5 hours ఈజ్ కన్సిడర్డ్ as a golden hour. ఎందుకు అంటే ద మేజర్ ట్రంక్ మేజర్ బ్లడ్ వెజల్ ఏదైతే కొలాప్స్ అవుతుందో, స్ట్రోక్ వచ్చి మూసుకుపోతుందో, దానికి ఇంజెక్షన్ ఇవ్వగలం, లేదంటే బ్లడ్ క్లాట్ రిజాల్వ్ అవ్వడానికి కూడా మనం ఇంజెక్షన్ ఇవ్వగలుగుతాం. లేదంటే తర్వాత నెక్స్ట్ ఫామ్ మిగిలేది మనకి టాబ్లెట్ ఫామ్స్. సో ద ఓల్డ్ టెక్నిక్. నెక్స్ట్ దీని తర్వాత వచ్చిన అడ్వాన్స్ టెక్నిక్ ఏంటంటే ఇట్స్ కాల్డ్ మెకానికల్ థ్రాంబెక్టమీ. అంటే వన్స్ పేషెంట్ హాస్పిటల్ ల్యాండ్ అయ్యాక ఎమర్జెన్సీలో 6 hours క్రాస్ అయ్యాక కూడా మనం క్లాట్ రిట్రీవ్ చేసే పద్ధతిని మనం మెకానికల్ థ్రాంబెక్టమీ అంటాం. అంటే కెథటర్ ఆర్టరీలో కెథటర్ పంపిస్తాం, ఫిమరల్ ఆర్టరీ త్రూ కెథటర్ పంపించి అది బ్రెయిన్ వరకు వెళ్ళడం జరుగుతుంది. ఎక్కడైతే మేజర్ థ్రాంబస్ అంటే బ్లడ్ క్లాట్ అంటే ఆర్టరీలో ఉండిపోతుందో దాన్ని రిట్రీవ్ చేయడం జరుగుతుంది. ఇట్ కెన్ బి డన్ బిఫోర్ 24 hours. అంటే 6 hours క్రాస్ అయిపోయిన తర్వాత ఫస్ట్ 24 hours వీ కెన్ కన్సిడర్ ఇట్ నౌ. సో ఆ పర్టికులర్ టైం దాటిపోయిన తర్వాత దెన్ సర్జన్ విల్ బీ ప్లే. ఓకే. Surgeons initially, right from the starting, when the stroke has been landed, neurophysician or neurosurgeon, everybody it's like a teamwork. Emergency physician ల్యాండ్ అయిన వెంటనే పేషెంట్ ఎంతసేపట్లో ఎంఆర్ఐ అయింది, ఎంతసేపట్లో పేషెంట్ డెఫిసిట్ వచ్చింది అంటే చేయి కాలు పడిపోయింది, ఎంతసేపట్లో మాట పడిపోయింది. సో ఇవన్నీ కన్సిడర్ చేస్తే ఈ క్రిటికల్ కేర్ ఫిజిషియన్స్ నుంచి ఐసీయూ షిఫ్ట్ అయ్యేంత వరకు న్యూరాలజిస్ట్, న్యూరోసర్జన్, క్రిటికల్ కేర్ ఫిజిషియన్, ఈఆర్ షుడ్ బి అ టీమ్ వర్క్. ఇట్స్ కాల్డ్ స్ట్రోక్ టీమ్. సో మనకి స్ట్రోక్ టీమ్ కూడా స్ట్రాంగ్ టీమ్ ఉంది. సో ఇనీషియల్లీ ఇది ఎంతవరకు యాక్టివ్గా ట్రీట్మెంట్ జరుగుతుందో అంత డెఫిసిట్స్ రాకుండా ఫ్యూచర్లో ఉంటుంది. 6 hours అయిపోయినాక పేషెంట్కి ఎస్టాబ్లిష్డ్ స్ట్రోక్ వస్తుంది, అంటే ఆర్గనైజ్డ్ బ్రెయిన్ డెత్ అవుతుంటుంది. అంటే బ్రెయిన్ డెత్ అంటే అది ఏ పార్ట్ అయితే బ్లడ్ వెసల్ సప్లై చేయలేదో ఆ పార్ట్ ఇట్స్ కాల్డ్ డెత్ ఆఫ్ ద టిష్యూ. ఇట్స్ కాల్డ్ ఇన్ఫాక్ట్. ఇన్ఫాక్ట్ చాలామంది అడుగుతారు, ఇన్ఫాక్ట్ సార్ బ్రెయిన్లో క్లాట్ అయిందని. ఇన్ఫాక్ట్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్, బ్లడ్ క్లాట్ ఈజ్ డిఫరెంట్. బ్లడ్ క్లాట్ ఈజ్ హెమరేజిక్ ఇన్ఫాక్ట్. ఇన్ఫాక్ట్ ఈజ్ ద డెత్ ఆఫ్ ద టిష్యూ. ఇన్ కేస్ ఆ గోల్డెన్ అవర్ మినహాయిస్తే, అంటే గోల్డెన్ అవర్లో వచ్చే ట్రీట్మెంట్ తీసుకుంటే ఛాన్సెస్ ఆర్ హై రికవరీ. ఇన్ కేస్ కొంచెం లేట్గా వచ్చిన వాళ్ళకి రికవరీ ఛాన్సెస్ ఏ విధంగా? రికవరీ ఛాన్స్ అంటే అప్పుడు మనం పేషెంట్ డెఫిసిట్ అనేది ఆర్గనైజ్డ్ అయిపోతుంది. అంటే చేయి కాలు కంప్లీట్గా పడిపోతుంది, కొంచెంగా కదిలే చేయి కాలు కూడా కంప్లీట్గా పడిపోయే అవకాశం ఉంటుంది. అలా ఉన్నప్పుడు అది లాంగ్ రన్లో కూడా మళ్ళీ అది లాంగ్ రన్లో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద హౌ మచ్ టిష్యూ, క్వాంటిటీ ఆఫ్ ద టిష్యూ హ్యాస్ బీన్ స్పేర్డ్. మనం ఇచ్చిన ట్రీట్మెంట్కి ఎంతవరకు ఆ బ్లడ్ మళ్ళీ ఫ్లో అయ్యి రిమైనింగ్ టిష్యూ సేవ్ అవుతుందో చూస్తే, దాని సక్సెస్ఫుల్ స్కాన్స్లో చూస్తే ఒకవేళ మెజారిటీ ఆఫ్ ద టిష్యూ సేవ్ అయినప్పుడు ఫంక్షనింగ్ ఎబిలిటీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది డ్యూరింగ్ న్యూరో రీహాబిలిటేషన్ చేస్తే. ఇటువంటి టైప్స్ ఆఫ్ కేసెస్లో జనరల్గా అసలు అంటే ఎన్ని మంత్స్ ఆఫ్ టైం పట్టచ్చు సార్? ఎస్, ఇట్ కమ్స్ అండ్ సి మేము 3 ప్యాటర్న్స్లో చెప్తాము న్యూరో సర్జరీగా. ఇనీషియలీ ద లైఫ్ సేవింగ్ పార్ట్ వెన్ ద పేషెంట్ ఇస్ అరైవ్ టు ఈఆర్, ఎమర్జెన్సీలో బ్రీతింగ్ డిఫికల్టీతో వస్తారు, కొన్నిసార్లు అన్కాన్షియస్గా వస్తారు. సో ఫస్ట్ ఎయిర్వేస్, ఏబీసీ అంటే ఎయిర్వే బ్రీతింగ్ సర్క్యులేషన్ మెయింటైన్ అయ్యాక ద ఇమీడియట్ అటెన్షన్ విల్ బి నెక్స్ట్ థ్రాంబోలైసిస్ అంటే డ్రగ్ ఇవ్వడం వల్ల బ్లడ్ క్లాట్ కరగడం. నెక్స్ట్ డ్యూరింగ్ దట్ పీరియడ్ పేషెంట్ మే హ్యావ్ బ్లీడ్ ఇన్సైడ్ ద బ్రెయిన్. సమ్టైమ్స్ ఆ బ్లడ్ థిన్నర్స్ డోస్ ఇవ్వడం వల్ల పెరిగే అవకాశం. ఒకవేళ మీరు అడిగినట్టు గోల్డెన్ పీరియడ్ క్రాస్ అయినాక మెకానికల్ థ్రాంబెక్టమీ చేసేటప్పుడు కూడా రిస్క్ ఉంటుంది. కొన్నిసార్లు ఆ బ్లడ్ వెసల్ ఓపెన్ అవ్వకపోవడం వల్ల కంప్లీట్ హాఫ్ ఆఫ్ ద బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే అవకాశం. అప్పుడు మేజర్ సర్జరీ చేయడం జరుగుతుంది బై న్యూరోసర్జన్. మేము అంటాం డీకంప్రెషన్ క్రేనియోటమీ, అంటే హాఫ్ ఆఫ్ ద బోన్ కపాలం తీసి సేవ్ చేయడం కానీ పొట్టలో పెట్టడం జరుగుతుంది. అండ్ ఆల్రెడీ ఒకసారి స్ట్రోక్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకొని నార్మల్ అయిన తర్వాత ఇస్ దర్ ఎనీ అదర్ ఛాన్స్ లైక్ ఇంకొకసారి మళ్ళీ వచ్చే అవకాశం ఉంది ఇఫ్ దే ఆర్ ఫెమిలియల్లీ వెల్ కనెక్టెడ్. అంటే ఫెమిలియల్ హిస్టరీలో సిగ్నిఫికెంట్గా దేర్ లిపిడ్ ప్రొఫైల్ కానీ, అంటే బ్యాక్గ్రౌండ్ హిస్టరీ కానీ, హోమోసిస్టిన్ లెవెల్స్ అంటాం, ఇవి జెనెటికల్గా ప్రీడిస్పోజన్ అనమాట, హై ప్రీడిస్పోజన్ ఉంటుంది వాళ్ళకి. మళ్ళీ స్ట్రోక్ ఫస్ట్ 3 months to 6 months స్ట్రోక్ వచ్చే తత్వం ఎక్కువ ఉంటుంది. అందుకే బ్లడ్ థిన్నర్స్ కానీ డ్రగ్స్ కానీ కొంచెం డోస్ ఎక్కువగా ఫస్ట్ 6 months వాడడం జరుగుతుంది. ఎందుకంటే ఒకసారి 6 months అయిపోయినాక ఆ బ్లడ్ వెసల్ ఓపెన్ అప్ అవ్వడం జరగడం వల్ల స్ట్రోక్ టెండెన్సీ కూడా తగ్గుముఖం పడుతుంది. కానీ బట్ ఫస్ట్ 3 to 6 months ఎస్, ఇట్ ఈస్ మోర్ దెన్ 50%. ఒకసారి ట్రీట్మెంట్ అయిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు చెప్తారు సార్ వాళ్ళకి? ఎస్, ఫస్ట్ థింగ్ ఈజ్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద రిస్కీ బిహేవియర్ అనేది తగ్గించాలి మేడం. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ షుడ్ బి క్విటెడ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ పీపుల్ విల్ బి అగైన్ స్టార్టింగ్ దీస్ హ్యాబిట్స్ అండ్ ఆల్. అప్పుడు ద స్ట్రోక్ టెండెన్సీ విల్ బి వెరీ హై. ఒకసారి డెఫిసిట్ వచ్చాక పేషెంట్ ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండడు. సో అందుకే ద గోల్డెన్ అవర్ ఈస్ కన్సిడర్డ్ మోర్. We being neurosurgeons and neurologists will be very active with the treatment part in the stroke especially. ఆ డ్యూరేషన్ క్రాస్ అయిపోతే పర్మనెంట్ డెఫిసిట్కి వెళ్ళినప్పుడు పేషెంట్ ఎప్పుడు హ్యాపీగా ఉండడు. ఇంకొకటి చెప్తాను, దిస్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. అన్ని స్ట్రోక్స్ పేషెంట్స్ ఒకేలాగా ట్రీట్మెంట్ అవుతారా అంటే, ఎప్పుడు ఒక పేషెంట్ స్ట్రోక్ వచ్చింది అదర్ ఇట్ కెన్ బి రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్,
పేషెంట్ ట్రీట్మెంట్ చేశాక ఒకేలా ఉండాలి కదా సార్, మరి ఎందుకు ఉండట్లేదు? సో వెన్ ఇట్ ఈస్ రైట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్, ద మెజారిటీ ఆఫ్ ద రిప్రజెంటేషన్ మనకి బాడీలో లెఫ్ట్ సైడే ఉంటుంది. సో ఇట్ కెన్ బి లాంగ్వేజ్, ఐడెంటిఫికేషన్, నేమింగ్, స్పీచ్, ఎవ్రీథింగ్, మెమరీ, రీసెంట్, లాంగ్ టర్మ్, ఎవ్రీథింగ్ విల్ బి కనెక్టెడ్ టు ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్. సో లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ మనం చూసామంటే ఒకవేళ మేజర్ చిన్న పార్ట్ ఆఫ్ స్ట్రోక్ వచ్చినా కూడా క్వాలిటీ ఆఫ్ ద పేషెంట్ విల్ బి ఎఫెక్టెడ్. సో తర్వాత మన రీహాబిలిటేషన్లో మన ఫిజియోథెరపీతో పాటు కోగ్నిషన్ థెరపీ, స్పీచ్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, లైఫ్ స్టైల్ యాక్టివిటీస్ ఆయన చేసుకోగలుగుతున్నాడా లేదా, దిస్ కమ్స్ అ మేజర్ రోల్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్, మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ విల్ బిహేవ్ నార్మలీ యాజ్ బిఫోర్ స్ట్రోక్. బట్ లెఫ్ట్ సైడ్ చేయి కాలు కంప్లీట్ పారాలిసిస్ వచ్చే అవకాశం. సో స్ట్రోక్లో మనం రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ మనం కన్సిడర్ చేయం ఎక్కువ వరకు. స్ట్రోక్ బై నార్మ్, బ్రెయిన్లో వచ్చింది స్ట్రోక్, సో ఇంప్రూవ్మెంట్ అవుతాడా? సో రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఆల్సో టు బి కన్సిడర్డ్. లెఫ్ట్ సైడ్ ఎక్కువ క్వాలిటీ పోతుంది, ఫ్యామిలీ పర్సన్స్ కూడా వాళ్ళు దే వోంట్ బీ హ్యాపీ ఇఫ్ ద స్ట్రోక్ ఇస్ ఆర్గనైజ్డ్ ఇన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్. బట్ ఇఫ్ ఇట్ ఇస్ ద రైట్ సైడ్, ద క్వాలిటీ విల్ బి మెయింటైన్. ఎస్. అండ్ ఫ్యామిలీలో నార్మల్గా ఏదైనా ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ చూసినప్పుడు వీళ్ళకి హెరిడిటరీ ఉందిలే వచ్చింది అనేటువంటి ఒక మాట వింటూ ఉంటాం. సో ఈ ప్రాబ్లం కూడా అలాంటి కారణాలు ఉండే అవకాశం ఉందా? ఎస్. ఇప్పుడు మనం ఫెమిలియల్ ఒబేసిటీ అంటాం. ఒబేసిటీ చూస్తున్నప్పుడు పేరెంట్స్ కూడా ఒబేస్ ఉంటారు, కిడ్స్ కూడా ఒబేస్ ఉంటారు. ఇది జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అని అనుకోవచ్చు. సో ఆ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్లో మనం ఒకసారి వాళ్ళ షుగర్ లెవెల్, లిపిడ్ ప్రొఫైల్ లెవెల్ కానీ, బేస్ లైన్ రెగ్యులర్ చెకప్, బీపీ చూస్తే వాళ్ళలో ఖచ్చితంగా చేంజ్ ఉంటుంది. సో వాళ్ళని అది బ్రేక్ చేయాలంటే దే హ్యావ్ టు చేంజ్ దర్ హ్యాబిట్స్. ఆ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ మార్చాలి అంటే మనం ఫిజికల్లీ ఫిట్ ఉండాలి అండ్ స్ట్రెస్ తగ్గించుకోవాలి, జంక్ ఫుడ్ తగ్గియాలి, అండ్ బిఎంఐ షుడ్ బి మెయింటైన్ వెల్. ఎస్. ఆల్రెడీ ఏదైనా క్రానిక్ డిసీజెస్తో బాధపడుతున్న వాళ్ళకి ఇట్లా ఒకేసారి స్ట్రోక్ వచ్చినప్పుడు వాళ్ళ మీద ఇంకా ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం స్ట్రోక్ గురించి ఎలా అయితే మాట్లాడుతున్నామో, క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటారు. ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ కూడా మన డయాబెటిక్ ఉండే వాళ్ళకి ఎక్కువ శాతం క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఎందుకు వస్తుందంటే ఈ హైపర్ టెన్షన్ ఒక కారణం, మేజర్ కారణం. సో ఇట్ ఎఫెక్ట్స్ బ్రెయిన్ సైమల్టేనియస్లీ అండ్ ఆల్సో ద కిడ్నీస్. సో ఈ కిడ్నీస్లో ఎవరైతే కాంప్రమైజ్ ఉంటారో దే హ్యావ్ అ టెండెన్సీ టు దే విల్ హ్యావ్ స్ట్రోక్ మోర్. ఓకే. ఎస్. అండ్ ట్యూమర్స్ విషయానికి వస్తే చాలా మందికి అంటే ఒక ట్యూమర్ ఉందని కానీ లేకపోతే దాని నుంచి పెయిన్ కానీ రావడం ఎట్లా తెలుస్తుంది సార్ అసలు ఉందని? ఫస్ట్ ప్రైమరీ విల్ బి ద సటిల్ సైన్స్ అని మనం మాట్లాడుకుంటే మళ్ళీ హెడేక్. సో ఇప్పుడు అవేర్నెస్ చాలా వరకు హెడేక్ రావడంతో పేషెంట్స్ ఎవాల్యుయేట్, అట్లీస్ట్ బేసిక్ ఎవాల్యుయేషన్ అనేది జరుగుతుంది, చాలా వరకు చూస్తున్నాం కూడా. ప్రైమరీ మొడాలిటీ విల్ బి సిటీ బ్రెయిన్ అడగంగానే హెడేక్. అంటే టైప్స్ ఆఫ్ హెడేక్ మనం గమనించాల్సింది. హెడేక్ న్యూ ఆన్సెట్ హెడేకా, మనకు రొటీన్గా వచ్చే హెడేకా, మనం వర్క్ స్ట్రెస్ వల్ల కానీ ఈవినింగ్ స్ట్రెస్ హెడేక్స్ వస్తాయి, త్రూఅవుట్ ద వర్క్ చేశాక ఈవినింగ్ హెడేక్స్ వస్తుంటాయి, పేషెంట్ స్లీప్ లేకపోవడం వల్ల కూడా హెడేక్స్ వస్తుంటాయి. సో అదర్ ఫ్యాక్టర్స్ రూల్ అవుట్ చేసుకొని మన టెండెన్సీ ఈ హెడేక్స్ ప్రీడిస్పోజిషన్ ఏమైనా ఉందా, అంటే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్లో మనం ఏమైనా మిస్ అవుతున్నామా, లేదా ఈ హెడేక్ ప్యాటర్న్ ఏమైనా చేంజ్ అయిందా. న్యూ ఆన్సెట్ హెడేక్స్ అంటాము. న్యూ ఆన్సెట్ హెడేక్స్లో ఎప్పుడు వచ్చే హెడేక్ కాకుండా వర్స్ట్ హెడేక్ వస్తుంది, ఒక ఫీమేల్కి వర్స్ట్ హెడేక్ వస్తుందంటే దెర్ ఇస్ సంథింగ్ రాంగ్. అంటే ఆ హెడేక్ మనం లైఫ్లో ఎప్పుడు చూడలేము అంటాం. దట్ ఈస్ కాల్డ్, మేము ఏమి అంటామంటే ఇట్స్ కాల్డ్ థండర్ క్లాప్ హెడేక్స్ అంటాం. ఆ థండర్ క్లాప్ అంటే లోపల చాలా ఒక స్టామ్ లాగా వచ్చే హెడేక్ అనమాట. ఇది మనం క్లాసికల్లీ ఓన్లీ ఎన్యూరిజమల్ సాక్ రప్చర్స్ ఉన్నప్పుడే ఆ థండర్ క్లాప్ హెడేక్స్ వస్తాయి, ఎస్పెషల్లీ ఫీమేల్స్ మోర్ దెన్ 40 years ఆఫ్ ఏజ్. సడన్గా స్కాన్ చేయగానే మేజర్ బ్లీడింగ్ ఉంటుంది బ్రెయిన్లో. దేర్ ఇస్ వాళ్ళకి ప్రీడిస్పోజిషన్ ఉండే అవకాశం, అంటే ఎన్యూరిజం బెలూన్ లాగా అయిపోయి ప్రెషర్ ఈ హై ఫ్లో బ్లడ్ వల్ల పగిలే అవకాశం ఉంటుంది. అంటే సాధారణంగానే నార్మల్ హెడేక్స్ కూడా వస్తూ ఉంటాయి కదా, చాలా మంది అట్లానే ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. సో ఎలా చేంజ్ మీన్స్ ఆ డిఫరెన్స్ ఎలా గుర్తించాలి? హెడేక్ ఇప్పుడు వార్నింగ్ సైన్స్ గురించి మాట్లాడదాం, ఎందుకంటే ఇది పర్టికులర్గా పీపుల్ షుడ్ లిసన్ టు దిస్ హెడేక్ సైన్స్ అండ్ ఆల్. హెడేక్ అసోసియేటెడ్ విత్ ఎర్లీ మార్నింగ్ వామిటింగ్, హెడేక్ అసోసియేటెడ్ విత్ బ్లరింగ్ ఆఫ్ విజన్, అంటే కళ్ళు మసక కమ్మడం, చీకటి అవ్వడం లేదా విజన్ పోవడం. సో దీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ అ మేజర్. హెడేక్స్ విత్ కంటిన్యూస్ వామిటింగ్స్, ఎర్లీ మార్నింగ్ వామిటింగ్, బ్లరింగ్ ఆఫ్ విజన్, హెడేక్ అసోసియేటెడ్ విత్ వన్ సైడెడ్ వీక్నెస్, అంటే ఒక చేయి కాలు ఎఫెక్ట్ అవుతుందంటే దీస్ ఆర్ ద వార్నింగ్ సైన్స్. హెడేక్ మనం ఇందాక మాట్లాడుకున్నాం, హెడేక్ అసోసియేటెడ్ విత్ బిహేవియరల్ డిస్టర్బెన్సెస్, పేషెంట్ డిఫరెంట్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తుంటాడు. హెడేక్ విత్ సీజర్స్, అంటే హెడేక్ విత్ ఫిట్స్ ఉన్నాయంటే దీస్ ఆర్ ఆల్ ద వార్నింగ్ సైన్స్ టు బి మస్ట్ అండ్ షుడ్ బి ఎవాల్యుయేటెడ్. అసలు ఈ ట్యూమర్స్ ఉన్నాయని తెలుసుకోవడం లేట్ అయ్యి కానీ లేకపోతే వాళ్ళకి తెలియక ఆ ట్యూమర్స్ గురించి వెంటనే రావడానికి భయపడి కానీ ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఎంతవరకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది అసలు? ఇప్పుడు బినైన్ హిస్టరీ ఉంటుంది, బినైన్ హిస్టరీ అండ్ మ్యాలిగ్నెన్స్ హిస్టరీ. అంటే బ్రెయిన్ ట్యూమర్స్లో 2 రకాలు. మ్యాలిగ్నెన్సీ అంటే క్యాన్సరస్, బినైన్ అంటే నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్.
బినైన్ ట్యూమర్స్ హిస్టరీ ఏంటంటే లాంగర్ హిస్టరీ ఉంటుంది. పేషెంట్ విల్ సే ఫ్రమ్ మంత్స్ టు ఇయర్స్ సమ్ టైమ్స్. బట్ క్యాన్సరస్ ట్యూమర్స్ వచ్చేసరికి దే విల్ బి షార్ట్ హిస్టరీ, రీసెంట్ హిస్టరీ చెప్తాడు. రీసెంట్ హిస్టరీ అంటే సడన్గా నాకు స్పీచ్ ఆగిపోయింది, హెడేక్ బాగా సివియర్గా వస్తుంది, చేయి కాలు పనిచేయట్లేదు, ఇది 1 month నుంచి అంటారు. కొన్నిసార్లు 3 months నుంచి గ్రాడ్యువల్గా పెరుగుతుంది. ఇది మోస్ట్లీ షార్ట్ హిస్టరీ టిపికల్లీ ఆఫ్ క్యాన్సరస్ లీషన్స్. లాంగర్ హిస్టరీ మంత్స్ నుంచి ఇయర్స్ నుంచి ఉంది అంటే స్లో గ్రోయింగ్ ట్యూమర్స్. సడన్గా సిటీ స్కాన్ తీయగానే ట్యూమర్ ఉంటుంది. సో ఇలా ఒకవేళ అదే ట్యూమర్ని నెగ్లెక్ట్ చేసాం, 2 centimeters కాస్త 4 centimeters అవుతుంది, 4 centimeters కాస్త 6 centimeters. యాజ్ ద ట్యూమర్ సైజ్ గ్రోస్ ఆన్, ద మార్బిడిటీ అంటే పేషెంట్ సర్జరీ చేసేటప్పుడు డ్యామేజ్ టు ద నార్మల్ టిష్యూ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కొన్నిసార్లు డెఫిసిట్స్ అనేవి ఇంప్రూవ్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఈవెన్ సర్జన్స్గా మేము కూడా డిఫికల్ట్ ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువ. అండ్ ఇప్పుడున్న ఈ టైమ్స్లో ఈ బ్రెయిన్ సర్జరీ అనేది ఎంతవరకు సేఫ్ అయింది? అండ్ వన్స్ ట్రీట్మెంట్ తీసుకున్నాక మళ్ళీ ట్యూమర్స్ కూడా పెరిగే అవకాశం ఉందా? ఎస్. సో రికరెన్స్ అనేది యూజువల్గా బినైన్ ట్యూమర్స్లో తక్కువ, బికాస్ బినైన్ ట్యూమర్స్ అంటే నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్. మనం బినైన్ క్యాన్సరస్ ట్యూమర్స్ మొత్తం సేఫ్గా తీయడం జరుగుతుంది. ఇప్పుడు ఉండే మోడర్న్ గ్యాడ్జెట్స్ పరంగా చూస్తే వీ హ్యావ్ అ హై అండ్ మైక్రోస్కోప్ అంటాం. మైక్రోస్కోప్లో మ్యాగ్నిఫికేషన్, ద మోర్ యూ సీ ద ట్యూమర్ విల్ బీ సీన్ ఈజీలీ. అండ్ ఓల్డెన్ డేస్ వీ డోంట్ హ్యావ్ అ లొకేషన్, నావిగేటర్ ఉండేది కాదు. సో మైక్రోస్కోప్తో పాటు నావిగేషన్ అనే పద్ధతి కూడా ఉంది. ఆ నావిగేషన్ పద్ధతి వల్ల లోకలైజేషన్ అంటే ట్యూమర్ ఎక్కడుందో లోకలైజేషన్ చేసే పద్ధతిని నావిగేషన్ అంటాం. సో బికాస్ ఆఫ్ ద నావిగేషన్ వీ కెన్ ప్రిసైజ్లీ రిమూవ్ ద ట్యూమర్ వితౌట్ టచింగ్ ద నార్మల్ టిష్యూ. రైట్ డాక్టర్, కాల్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్తే అండి, ఆదినారాయణ గారు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారు. చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడొచ్చు మీరు. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్, నాకు బైపాస్ సర్జరీ అయింది 22 సంవత్సరం. హలో, చెప్పండి సార్, చెప్పండి, వినబడుతుంది. అదే అయింది సార్. అది ఏం లేదు సార్, నా బీటింగ్ నాకే వినిపిస్తుంది, అంటే అదే పాల్పిటేషన్స్. దానివల్ల ఏం ప్రాబ్లం ఉందా ఏంటి సార్? పాల్పిటేషన్స్ వల్ల అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్డియాక్ ఎవాల్యుయేషన్ చేసే వాళ్ళు చెప్పాలి సార్, ఎందుకంటే రీసెంట్గా బైపాస్ అంటున్నారు కదా. సో హార్ట్ ఎవాల్యుయేషన్ రొటీన్గా జరుగుతూ ఉంటుంది, జరిగే ఉంటుంది. సో పాల్పిటేషన్స్కి కారణం మీరు అడగాలి. సమ్ టైమ్స్ ప్యానిక్ అటాక్స్ అంటాం, అందులో కూడా పాల్పిటేషన్స్ వస్తుంటాయి. అంటే మన హార్ట్ బీట్ మనమే ఫీల్ అవుతుంటాం. హలో, ఎక్కువ బీటింగ్ కొట్టుకున్నట్టు. ఓకే ఓకే ఓకే. అంటే బ్రెయిన్ వరకు ఏం లేదు కదా సార్ మీకు? బ్రెయిన్ వరకు ఏం లేదు సార్. అదే నేను బ్యాక్ సైడ్, లెఫ్ట్ సైడ్ బ్యాక్ కొద్దిగా అంటే అప్పుడు నొప్పిలా వస్తుంది. ఒకసారి మీ బైపాస్ అయ్యి ఎన్ని రోజులు అయింది సార్? ఇప్పుడు 22 అయింది సార్. 2 సార్ 3 సంవత్సరాలు అయింది సార్. అప్పుడు రొటీన్గా రెగ్యులర్గా చెకప్కి వెళ్ళండి సార్, ఎందుకంటే బైపాస్ అయిన తర్వాత మీకు బ్లడ్ థిన్నర్స్ అనేది అడ్వైజ్ చేస్తారు. బ్లడ్ థిన్నర్స్ అంటే యాంటీకోగులెంట్స్ అడ్వైజ్ చేస్తారు. యాంటీకోగులెంట్స్ అడ్వైజ్ చేసేటప్పుడు అది కంటిన్యూస్గా తీసుకోవాల్సి వస్తుంది. ఈ అసోసియేషన్ ఉన్నప్పుడు బ్రెయిన్కి బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో బీపీ కూడా కంట్రోల్గా ఉండాల్సి వస్తుంది. మీకు బీపీ కంట్రోల్ ఉంటే సాధ్యమైనంత వరకు మీరు సేఫర్ సైడ్ ఉన్నట్టు సార్. ఒకవేళ బీపీ ఏమాత్రం కంట్రోల్ లేకపోయినా హెడేక్స్ అనేది స్టార్ట్ అవుతాయి మీకు. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. రెగ్యులర్ చెకప్స్కి వెళ్ళండి సార్, కార్డియాక్, ఎస్పెషల్లీ కార్డియాక్. అండ్ ఆల్సో ఎప్పుడైనా హెడేక్స్ లాంటివి లేదా ఒక చేయి కాలు తిమ్మిరి వస్తుందంటే గెట్ అ సిటీ స్కాన్ డన్ సార్ ప్లీజ్. అండ్ డాక్టర్, థ్రాంబోలిసిస్ అండ్ మెకానికల్ థ్రాంబెక్టమీ, ఈ రెండింటి మధ్య అసలు డిఫరెన్స్ ఏంటి? ఎవరికి అసలు ఏ ట్రీట్మెంట్ చేస్తారు? థ్రాంబో అంటే బ్లడ్ క్లాట్, లైసిస్ అనేది డిజాల్వ్ చేయడం. సో అది ఇంజెక్షన్ ద్వారా ఇస్తే ఇది ఇనిషియల్లీ ఫస్ట్ 4.5 hours కన్సిడర్డ్ అస్ థ్రాంబోలైసిస్. వన్స్ మీరు గోల్డెన్ అవర్ క్రాస్ అయినాక మెకానికల్ థ్రాంబెక్టమీ విల్ బి ద ఓన్లీ ఆప్షన్ ఫర్ నెక్స్ట్ 24 hours. థ్రాంబోలైసిస్ చేయడం కుదరదు. ఒకసారి థ్రాంబోలైసిస్ చేస్తే ఈ 6 hours క్రాస్ అయినాక చాలా వరకు పేషెంట్ టైమింగ్ మిస్ అయినా కూడా, ఒకవేళ నేను 6 hours లోపల వచ్చాను కానీ స్టార్ట్ చేయడం జరిగిందంటే దానివల్ల మేజర్ డిజాస్టర్ ఉంటుంది. బ్రెయిన్లో మేజర్గా బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇట్స్ కాల్డ్ రీపర్ఫ్యూజన్ ఇంజరీ. అంటే ఆల్రెడీ బ్లడ్ వెసల్ మూసుకుపోయి ఉండడం వల్ల మనం బలవంతంగా ఓపెన్ చేయడానికి ట్రై చేసామంటే అది మేజర్గా రప్చర్ అయిపోయి బ్లీడింగ్ అవుతుంది. సో బట్ ఇది నెక్స్ట్ లెవెల్లో ట్రీట్ చేయాలంటే దట్ ఈస్ మెకానికల్ థ్రాంబెక్టమీ. కెథటర్ గైడెడ్ మెకానికల్ థ్రాంబస్ రిమూవ్ చేయడానికి పద్ధతిని మెకానికల్ థ్రాంబెక్టమీ అంటాం. అది ఫిమోరల్ ఆర్టరీ, తొడ నుంచి తొడ భాగంలో ఫిమోరల్ ఆర్టరీ పద్ధతి నుంచి ఎలా అయితే గుండెకి స్టెంట్ చేయడం జరుగుతుందో అలానే బ్రెయిన్ వరకు వెళ్ళి రక్తనాళంలో మూసుకుపోయే ఆ క్లాట్ని తీయడం. ఇట్ ఇస్ అ మెకానికల్ కండిషన్. సో ఎటువంటి హెల్త్ ప్రాబ్లం అయినా బేసిక్గా వచ్చిన తర్వాత ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. అలా కాకుండా రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకునే సమస్యలు కూడా ఆరోగ్యంలో చాలా వరకు ఉంటాయి. సో అలాంటి ఈ 2 సమస్యలకి సంబంధించి ముందుగానే జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉందా?
మన చేతిలో ఉందా అసలు? మన చేతిలోనే ఉంది అన్ని. అంటే పేషెంట్స్ సాధ్యమైనంత వరకు దే వోంట్ లిసన్ వాట్ ద బాడీ సేస్, వీ కెన్ సే దే నెగ్లెక్టెడ్. అంటే వార్నింగ్ సైన్స్ ఉన్నా కూడా కొన్నిసార్లు పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితి డ్యూ టు మెనీ రీజన్స్, డ్యూ టు పర్సనల్ రీజన్. తన హెల్త్ చూసుకోరు, వాళ్ళ ఫ్యామిలీ హెల్త్ మటుకు బాగానే చూసుకుంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద పర్సనల్ హెల్త్ దే విల్ బి నెగ్లెక్టెడ్. ఇలాంటి పరిస్థితుల్లో సడన్గా ఈ డిజాస్టర్స్ జరిగే అవకాశం ఉంటుంది. సో అందుకే ఎస్పెషల్లీ ఇన్ యూత్, those who are not balancing the work and personal life, you should consider more healthy habits of food, sleep, especially sleep, and stress habits, and daily half an hour to 1 hour walk, minimal walk, that maintain you very well, and sweat. So these are all the lifestyle minimal changes, but that will give a lot of consistency. If you do consistently, definitely there will be a fruitful to you. And ఎప్పుడు కూడా ఒకసారి వన్స్ 40 years క్రాస్ అయినాక బేసిక్ ఎవాల్యుయేషన్ రొటీన్గా ఈ రొటీన్ చెకప్లో లిపిడ్ ప్రొఫైల్ ఎస్పెషల్లీ అండ్ డయాబెటీస్ ఆల్వేస్ షుడ్ బి రూల్డ్ అవుట్. అండ్ ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్తో పాటు స్లీప్కి అసలు ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి సార్? చాలా మంది తక్కువగా ఫోకస్ చేస్తాం కానీ బట్ స్లీప్ కూడా ఈ బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడానికి ఎక్కువ కారణం అని చెప్తుంటారు, నిజమేనా? వై బికాజ్ స్లీప్ ఎందుకు నెగ్లెక్టెడ్గా అంటే చాలా వరకు ఇప్పుడైతే మనం చాలా ఈజీగా చెప్పొచ్చు ఆన్సర్ కూడా. పీపుల్ హు ఆర్ వాచింగ్ అండ్ వన్స్ ద వర్క్ అయిపోతుంది, దే విల్ బి ఆన్ ద television most of the time, or with a phone seeing some OTT channels and all. So completely bedded and activity ఉండదు. Post lunch, post dinner, you will be completely sitting position or lying position. So entirely your protein, your food will be converted to fat. Once a fat deposition అయ్యాక your familial blood vessels అన్నీ కూడా అంటే ఫ్యాట్ ఎక్స్ట్రా డిపోజిషన్ వల్ల క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇట్ హ్యాపెన్స్ క్రానిక్గా ఈ పద్ధతి అయిపోయినాక వన్స్ ఇఫ్ యూ స్టార్ట్ సడన్ ట్రీట్మెంట్ దే వోంట్ బి మచ్. సో డైలీ ఫిజికల్ హ్యాబిట్స్ అండ్ స్లీప్ ఇప్పుడు నైట్ నిద్రపోకపోవడం వల్ల ద నెక్స్ట్ డే యూ విల్ బి ఎఫెక్టెడ్ మోర్. యూ విల్ స్లీప్ ఇన్ ద డే టైమ్, సో ఎంటైర్ యువర్ వర్కింగ్ టైమ్ విల్ బి లాస్ట్. సో ఆ ఫీడింగ్ హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్, డిలేడ్ అన్నీ కూడా చేంజ్ అయిపోతుంటాయి. సో ఎంటైర్ సర్కేడియన్ రిథమ్ చేంజ్ అయిపోతుంది. అండ్ స్ట్రెస్ లెవెల్స్ క్యారీ అవుతుంది. సో కార్టిజాల్ హార్మోన్ అంటాము. ఆ కార్టిజాల్ హార్మోన్ ఒకసారి ఎక్కువ పెరిగిందంటే యువర్ షుగర్ లెవెల్స్ విల్ గో అప్. Indirectly it is giving you a strokes again. Right doctor, thank you so much for your time. Brain stroke and brain tumors గురించి చాలా డీటెయిల్స్ చెప్పారు. Thank you so much. Thank you. ఇది ఇవాల్టి హలో డాక్టర్. కీప్ వాచింగ్ NTV.